ఉపాయం ఉన్నోడు ఉత్తగుండడు, తినమరిగిన పానం ఉపాసం ఉండదు అన్నట్టే తయారయ్యారు ఈ దునియా మీద కొంతమంది బద్మాష్గాళ్ళు. ఊసరవెల్లి రంగులు మార్చినట్టే పరిస్థితిని బట్టి ఏషాలు మారుస్తుంటారు, పబ్లిక్ ను మోసం చేస్తుంటారు. సర్కార్ అధికారులమని పోయి పబ్లిక్ కు బుగులు పట్టిస్తుంటారు, పైసలు గుంజుకొని అవతల పడుతుర్రట. ఇక గముచ్చటేందో ఒకసారి చూద్దాం పార్రి. నమ్మకం నారాయణ అంటే మోసం వచ్చి నిండా ముంచుతా అంటదట. ఆగో అట్టనే ఉన్నది కొంతమంది దొంగబడి వేగాల్లో పనితానం. ఓట్ల ముంగట సర్కార్ అధికారులమని చెప్పుకుంటా ఊళ్ళ మీద వాడుతున్నారట. పబ్లిక్ ను బెదిరించి ఉన్న కాడికి ఊడ్చుకొని అవతల వాడుతున్నారట. అట్ట మైబాద్ జిల్లాలో ఫ్లయింగ్ స్క్వాడ్లమని చెప్పుకుంటా టీక్ టాక్ వేసుకొని మందు కొట్ల మీద కిరాణా దుకాణాల మీద వాడుతున్నారట బద్మాషిగాళ్ళు. అధికారులమని బెదిరించి అందిన కాడికి పైసలు అందుకొని అవతల వాడుతున్నారట. వచ్చి వాళ్ళు నా దగ్గర నుంచి 20,000 కావాలని డిమాండ్ చేసి నా దగ్గర కొంచెం తీసుకొని డబ్బులు డిమాండ్ చేసి డబ్బులు తీసుకోవాలి. ఎక్స్చేంజ్ ద్వారానే చెప్పేవాళ్ళు. ఒక్కతనే పోలీస్ డ్రెస్లో ఉన్నాడు, కానిస్టేబుల్ వచ్చి మిగతా వాళ్ళందరూ సివిల్లో ఉన్నారు. 5 మెంబర్స్ వచ్చారు. మొత్తం లోపలికి 5,000 క్యాష్ ఇచ్చాను, 1,500 ఫోన్ పే కొట్టాను. ఇట్ట ఒకటి రెండు దుక్కులేం కాదు, జిల్లాలున్న రెడ్డియాల, నడివాడ, జామర్లపల్లి ఊళ్ళల్లున్న అన్ని దుకాణాలలో ఇదే కథ అయిందట. ఇగో గీ అన్న గట్ట బెదిరించినందుకు 20,000 దానికి ఇచ్చిండట. గీ పెద్దవ 15,000 దానికి ఇచ్చిందట. గీ పెద్దవనైతే మా దగ్గర డబ్బులు లేవు సార్లు అని కాళ్ళ మీద పడ్డా ఇడిసలేదట బద్మాషిగాళ్ళు. నిలబెట్టి పైసలు వసూలు చేసుకొని అవతల పడ్డదట. నిన్న మొన్నటి దాని కట్టొచ్చి వసూలు చేసుకుని పోయిన వాళ్ళు అసలైన అధికారులే అనుకున్నారట. గాని ఇప్పుడు ఒక్కోటి ఎలక ఏటాలకు అసలు కథ బయటపడ్డది. ఇట్టా ఓట్లు దగ్గర వాడుతుండటంతో ఫ్లయింగ్ స్క్వాడ్లమని ఊరూరు తిరుగుతున్నారు, అందిన కాడికి అందుకొని అవతల వాడుతున్నారు అన్నట్టు. కానీ చూడు ఎట్ట తయారయ్యో గీళ్ళ శాతగాని మొక్కలల్ల నా మన్ను నేరి గింతగానం దిగిడిసే ఎట్ట పాడైతుంది. ఇగో పబ్లిక్ ఎవరు పడితే వాళ్ళు వచ్చి మేము అధికారులం అంగట్ల బేరాలు చేసేటోళ్ళం అంటే నమ్మకూరి చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే ఏం బాయిది ఉండదు. ఏం చెప్తున్నా.